అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మనిషి లక్షల ఏళ్ళు తపస్సు చేస్తే వచ్చే శివ సాయుధ్యం, అదే శక్తి అమ్మవారి రూపాన్ని ఒక్క క్షణం చూస్తే అందుతుందంటే నమ్మగలరా? ఇది సాధారణ శ్లోకం కాదు. ఇది శక్తి యొక్క పరాకాష్ఠను వివరించే సౌందర్య లహరి 12వ శ్లోకం. త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యేతులైతం కవీంద్ర కల్పంతే కథమపి విరించి ప్రభృతయా యదా లోకౌత్సుక్యాదమర్మలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, బ్రహ్మ విష్ణు మహర్షులు కూడా పార్వతీదేవి సౌందర్యాన్ని వర్ణించలేరు. ఆ రూపం చూసేందుకు దేవకన్యలు కూడా ఆమె రూపాన్ని మనసుతోటే ధ్యానిస్తారు. కానీ అసలు విషయం ఏమిటంటే, తపస్సుతో కూడా సాధించలేని శివ సాయుధ్యం అమ్మవారి రూపాన్ని చూస్తే సాధ్యమవుతుందట. దీని అర్థం ఏంటంటే, ఆమె రూపంలో శివుని సమానమైన పరబ్రహ్మ శక్తి దాగి ఉంది అని. సౌందర్యం అంటే కేవలం ఆకర్షణ కాదు, అది మోక్షాన్ని ఇచ్చే మార్గం కూడా అవుతుంది అని ఈ శ్లోకం చెప్తుంది. ఇది కేవలం భక్తి కథ కాదు. శ్రీ ఆదిశంకరులు రచించిన ఈ శ్లోకానికి ప్రామాణికత అనేక శాస్త్రీయ గ్రంథాల్లో ఉంది. ఇలాంటి దివ్యమైన శ్లోకాల రహస్య అర్థం మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.